Dear students, let us learn about types of friction today. విద్యార్థులారా, ఈరోజు మనం ఘర్షణ బలం రకాలను గురించి నేర్చుకుందాం. ఫ్రిక్షన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఘర్షణ బలం 4 రకాలు. దే ఆర్ 1. స్టాటిక్ ఫ్రిక్షన్ స్థైతిక ఘర్షణ. 2. స్లైడింగ్ ఫ్రిక్షన్ జారుడు ఘర్షణ. 3. రోలింగ్ ఫ్రిక్షన్ దొర్లుడు ఘర్షణ. 4. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ప్రవాహి ఘర్షణ. స్థైతిక ఘర్షణకు ఉదాహరణ గోడను తోయుట. ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ పుషింగ్ ఎ వాల్. జారుడు ఘర్షణకు ఉదాహరణ తడి నేలపై జారుట. ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ స్లిప్పింగ్ ఆన్ వెట్ ఫ్లోర్. దొర్లుడు ఘర్షణకు ఉదాహరణ సైకిల్ తొక్కుట. ది ఎగ్జాంపుల్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ రైడింగ్ ఎ బైసికిల్. ప్రవాహి ఘర్షణకు ఉదాహరణ ఈదడం. ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఈజ్ స్విమ్మింగ్. స్టాటిక్ ఫ్రిక్షన్ స్థైతిక ఘర్షణ. ది అపోజింగ్ ఫోర్స్ ఆర్ రెసిస్టివ్ ఫోర్స్ ఆఫర్డ్ బిట్వీన్ టూ సాలిడ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్పర్శలో ఉన్న 2 వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఫోర్స్. స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలం అని కూడా అంటారు. టు మూవ్ an object at rest, we have to apply a force more than a limit of static friction. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువును కదల్చడానికి ఆ వస్తువుపై స్థైతిక ఘర్షణ హద్దు కంటే ఎక్కువ బలాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. వై స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఫోర్స్. స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలమని ఎందుకు అంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్స్ అకార్డింగ్ టు ది అప్లైడ్ ఫోర్స్. ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ ఇంక్రీజెస్, the resistive force offered by static friction also increases. If applied force decreases, the resistive force offered by static friction also decreases. Hence, static friction is called self-regulating force. ఒక గరిష్ట హద్దు వరకు ప్రయోగించిన బలం పెరిగితే స్థైతిక ఘర్షణ కూడా పెరుగుతుంది. ప్రయోగించిన బలం తగ్గితే స్థైతిక ఘర్షణ బలం కూడా తగ్గుతుంది. అందువల్ల స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలము సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఫోర్స్ అని అంటారు. టు అండర్స్టాండ్ దిస్, లెట్ us అబ్జర్వ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కృత్యాన్ని చూద్దాం. ఇన్ an effort to move a box, the boy applied a low force. The applied force of boy to move a box. పెట్టెను కదిలించడానికి బాలుడు ప్రయోగించిన బలం F is equal to 7 Newton. Static friction offered between surface and box. Small f is equal to 7 Newtons. Here, as applied force is equal to static friction, the box does not move. ప్రయోగించిన బలము స్థైతిక ఘర్షణకు సమానం కావడం వల్ల పెట్టె కదలకుండా నిశ్చల స్థితిలోనే ఉన్నది. నౌ లెట్ us see the case of medium applying force. మాధ్యమికంగా బలాన్ని ప్రయోగించినప్పుడు. హియర్ అప్లైడ్ ఫోర్స్ ఆఫ్ బాయ్ టు మూవ్ ఎ బాక్స్. పెట్టెను కదిలించడానికి బాలుడు ప్రయోగించిన బలం F is equal to 10 Newtons. టు అపోజ్ బాయ్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. బాలుడిని వ్యతిరేకించడానికి స్థైతిక ఘర్షణ స్వయం సర్దుబాటు స్మాల్ f is equal to 10 Newtons. Here also applied force is equal to static friction. The box does not move. ఇక్కడ కూడా ప్రయోగించిన బలం స్థైతిక ఘర్షణకు సమానం కావడం వలన పెట్టె కదలదు. Let us see the case of high applied force. Applied force of boy to move the box
పెట్టెను కదిలించడానికి బాలుడు ప్రయోగించిన బలం F is equal to 12 newtons. Here applied force is greater than static friction, so box begins to move. ఇక్కడ ప్రయోగించిన బలం స్థైతిక ఘర్షణ కంటే ఎక్కువగా ఉండడం వలన పెట్టి కదలడం ప్రారంభించింది. సో ఇన్ దిస్ కేస్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ రీచ్డ్. ఈ సందర్భంలో స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు చేరబడింది. సో ద ఆబ్జెక్ట్ బిగిన్స్ టు మూవ్. అందువలన వస్తువు కదలడం ప్రారంభించింది. అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, స్థైతిక ఘర్షణ అనువర్తనాలు. వీఆర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ ది ఫ్లోర్ డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ అవర్ ఫుట్ అండ్ ది గ్రౌండ్. మనం నిలబడడానికి కారణం మన పాదాలకు నేలకు మధ్య ఉండే స్థైతిక ఘర్షణ ఉండడమే. వీఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆబ్జెక్ట్స్ with our hands due to static friction between surface of our hands and objects. వస్తువుల్ని పట్టుకోవడానికి కారణం మన చేతులకు వస్తువుల ఉపరితలాలకు మధ్య స్థైతిక ఘర్షణ ఉండడమే. ఆల్ వెహికల్స్ ఆర్ స్టాండ్ బై ఆన్ రోడ్ డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్. స్థైతిక ఘర్షణ వల్లనే వాహనాలు రోడ్ల మీద నిలబడగలుగుతున్నాయి. ది బుక్స్ ఆన్ టేబుల్ డు నాట్ మూవ్ డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్. స్థైతిక ఘర్షణ వల్ల టేబుల్పై ఉంచిన పుస్తకం కదలకుండా ఉండగలుగుతుంది. స్లైడింగ్ ఫ్రిక్షన్, జారుడు ఘర్షణ. ద ఫోర్స్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ స్లైడింగ్ ఆబ్జెక్ట్ విచ్ స్లైడ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై జారుతున్నప్పుడు ఆ వస్తువు చలనాన్ని వ్యతిరేకించే ఘర్షణ బలాన్ని జారుడు ఘర్షణ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్, జారుడు ఘర్షణకు ఉదాహరణలు. రబ్బింగ్ అవర్ హ్యాండ్స్ మేక్స్ ఎ హీట్. మన చేతులను రుద్దినప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. వెన్ యూ స్లైడ్ ఆన్ స్లైడింగ్ టేబుల్, నీవు జారుడు బల్లపై జారేటప్పుడు. డ్యూ టు శాండ్ ఆన్ ఐసీ రోడ్, ఎనీథింగ్ విత్ వీల్స్ ఆర్ రోలింగ్ ఆబ్జెక్ట్స్ కెన్ స్కిడ్. మంచు రోడ్లపై ఇసుక ఉన్నప్పుడు చక్రాలు గోళీలతో ఉన్న వస్తువులు జారుట. వెన్ ప్లేయర్స్ ఫాల్స్ అండ్ స్లైడ్స్ ఆన్ ది బాస్కెట్బాల్ కోర్ట్. బాస్కెట్బాల్ ఆటలో ఆటగాళ్ళు జారిపడుట. ది ప్లేయర్ స్లైడ్స్ ఎగ్నెస్ట్ ద గ్రౌండ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు క్యాచ్ ద బాల్. బంతిని అందుకునే ప్రయత్నంలో ఆటగాళ్ళ ఆట స్థలంలో జారుట. పుస్సింగ్ ఆర్ పుల్లింగ్ ఆబ్జెక్ట్స్ అక్రాస్ ది సర్ఫేస్. ఉపరితలంపై వస్తువులను నెట్టుట, లాగుట. వెన్ హార్స్ ఈజ్ వాకింగ్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రెజెంట్. గుర్రం నేలపై నడిచేటప్పుడు జారుడు ఘర్షణ ఉంటుంది. వెన్ యూ డ్రాగ్ ద బాల్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రెజెంట్. బంతిని క్యాచ్ పట్టి లాగేటప్పుడు జారుడు ఘర్షణ ఉంటుంది. వెన్ ద ఆబ్జెక్ట్ గోస్ డౌన్ ఇన్ స్మూత్ సర్ఫేస్. నునుపు తలంపై వస్తువులు జారుట. అప్లయింగ్ బ్రేక్స్ టు బైసికల్, స్కిన్నింగ్ యువర్ నీ డ్యూ టు స్టెప్పింగ్ ఆన్ బనానా పీల్, వాకింగ్, రైటింగ్. ది స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రెజెంట్. సైకిల్ బ్రేకులు వేసేటప్పుడు, నడిచేటప్పుడు, అరటిపండు తొక్కపై కాలు మోపినప్పుడు, రాసేటప్పుడు జారుడు ఘర్షణ గమనించవచ్చు. రోలింగ్ ఫ్రిక్షన్, దొర్లుడు ఘర్షణ. ది ఫ్రిక్షన్ విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ రోలింగ్ ఆబ్జెక్ట్ విచ్ రోల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు ఆ వస్తువు చలనాన్ని వ్యతిరేకించే ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, దొర్లుడు ఘర్షణకు ఉదాహరణలు. ట్రక్ టైర్స్, ట్రక్ టైర్లు. కార్ టైర్స్, కారు టైర్లు. బాల్ బేరింగ్స్, బాల్ బేరింగ్లు. బైక్ వీల్స్, ద్విచక్ర వాహన చక్రాలు. స్కేట్ బోర్డ్ టైర్స్, స్కేట్ బోర్డ్ టైర్లు. రోలింగ్ ట్రాలీ బ్యాగ్స్ అండ్ సూట్ కేసెస్, ట్రాలీ బ్యాగులు మరియు సూట్ కేసులను దొర్లించుట.
rolling of ball in games like soccer, football, baseball, basketball, cricket, etc. Soccer, ఫుట్బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ ఆటలో బంతి దొర్లుట. రోలింగ్ ఆఫ్ స్టీల్ వీల్స్ ఆన్ రైల్వే ట్రాక్, రైలు పట్టాలపై ఉక్కు చక్రాలు దొర్లుట. ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్: స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ rolling friction. Why? Static friction comes into play when an object rests on the surface of another object. So, surface irregularities interlocking is very high. Sliding friction comes into play when an object slides on the surface of another object. So, surface irregularities interlocking is less than that of static friction. Rolling friction comes into play when an object rolls on the surface of another object. So surface irregularities interlocking is less than that of sliding friction. ఘర్షణ బలాల క్రమత్వం: స్థైతిక ఘర్షణ గ్రేటర్ దాన్ జారుడు ఘర్షణ గ్రేటర్ దాన్ దొర్లుడు ఘర్షణ. ఇలా ఎందుకు? స్థైతిక ఘర్షణ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది కనుక వస్తువులు రెండు తలాల మధ్య ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం చాలా ఎక్కువగా ఉంటుంది. జారుడు ఘర్షణ ఒక వస్తువు వేరే వస్తువు ఉపరితలంపై జారుతున్నప్పుడు వస్తుంది కనుక రెండు తలాల మధ్య ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. దొర్లుడు ఘర్షణ ఒక వస్తువు వేరే వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు వస్తుంది కనుక వస్తువులు రెండు తలాల మధ్య ఉపరితలాల అక్రమత్వం ముడిపడడం జారుడు ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ప్రవాహి ఘర్షణ. ఏ ఫ్లూయిడ్ ఈజ్ వన్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఎగ్జాంపుల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ప్రవహించే స్వభావం ఉండే పదార్థాలను ప్రవాహులు అంటారు. ఉదాహరణ ద్రవాలు, వాయువులు. ద రెసిస్టివ్ ఫోర్స్ ఆఫర్డ్ ఆర్ ఎగ్జర్టెడ్ బై liquids and gases when objects moving through them is called fluid friction. Fluid friction is also called drag. వస్తువులు ప్రవాహులు గుండా చలించేటప్పుడు ప్రవాహులు వస్తువులపై కలుగజేసే నిరోధక బలాన్ని ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు: 1. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు వడి. 2. షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వస్తువు ఆకృతి. 3. నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్, ప్రవాహి స్వభావం. ది స్పీడ్ ఆఫ్ ది బాడీ, వస్తువు వడి. Decreasing the speed of body will decrease the drag and vice versa. For example, a vehicle travel at 100 kmph will have more drag than that of vehicle traveling at 50 kmph. If we compare train and bus, train will have more drag than that of bus. వస్తువు వడి తగ్గితే డ్రాగ్ తగ్గుతుంది, వడి పెరిగితే డ్రాగ్ పెరుగుతుంది. ఉదాహరణ ట్రైను, బస్సుల్లో ట్రైన్ ఎక్కువ డ్రాగ్ను కలిగి ఉంటుంది. ది షేప్ ఆఫ్ ది బాడీ, వస్తువు ఆకృతి. ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ స్ట్రీమ్లైన్డ్ షేప్ లైక్ ఫిష్, బర్డ్, ఏరోప్లేన్ కెన్ పాస్ త్రూ ద ఫ్లూయిడ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. For example, a car has less drag than a bus because of its aerodynamic shape. పక్షులు, చేపలు స్ట్రీమ్లైన్డ్ ఆకృతిని కలిగి ప్రవాహి ఘర్షణను అధిగమిస్తాయి. విమానం పక్షి ఆకృతిలో నిర్మించడానికి కారణం
ప్రవాహ ఘర్షణను అధిగమించడానికే. కారు బస్సుల్లో కారు ఏరోడైనమిక్ ఆకృతిని కలిగి ఉండి ప్రవాహ ఘర్షణను సులభంగా అధిగమించే విధంగా ఉంటుంది. నేచర్ ఆఫ్ ఫ్లూయిడ్, ప్రవాహ స్వభావం. ది థిక్కర్ ద ఫ్లూయిడ్, ది హయ్యర్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, honey is thicker than water, hence there is more friction in honey. ప్రవాహి చిక్కగా ఉంటే ప్రవాహ ఘర్షణ ఎక్కువగాను, ప్రవాహి పల్చగా ఉంటే ప్రవాహ ఘర్షణ తక్కువగాను ఉంటుంది. ఉదాహరణ, తేనె నూనెల్లో తేనెకు ప్రవాహ ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నూనె ఆముదముల్లో ఆముదమునకు ప్రవాహ ఘర్షణ ఎక్కువగా ఉంటుంది.